మెదక్ జిల్లా రామంపేట పట్టణంలో మహంకాళి మాత దేవాలయంలో శనివారం అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. ప్రజలు, వ్యాపారస్తులు, కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. రామంపేట ప్రధాన రహదారి వెడల్పు విషయమై చర్చించారు. ఇరుకైన రోడ్లతో గత కొంతకాలంగా విషయం తెలుసుకున్న మెదక్ ఎమ్మెల్యే రోహితరావు సహకారంతో మున్సిపాలిటీ అభివృద్ధికి 15 కోట్లు మంజూరు కాగా ప్రధాన రహదారి వెడల్పు విషయంలో 2 కోట్లు మంజూరు అయ్యాయని, కొన్ని ఇబ్బందులు ఏర్పడడంతో ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికే ఇరుకైన రోడ్లు ఉండడంతో వ్యాపారస్తులు, ప్రజలు, ప్రజా సంఘాలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు 40 ఫీట్ల రోడ్డు వెడల్పు చేయాలని, ఇల్లు స్థలం మొత్తం కోల్పోయిన వారికి సహాయం ఏమీ చేశారని కొందరి అభిప్రాయం వ్యక్తం చేశారు. కారణంగా ప్రభుత్వాలకు రామాయంపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా బుద్ధి చెప్పారో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు రామాయంపేటలో ఉన్న 30,000 జనాభాలో దాదాపు 40% మంది 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు యువత ఉంటారు. ఎవరిని అడిగినా కానీ మన రామంపేట రాజకీయ నాయకుల గురించి అన్ని పార్టీల నాయకులను నమ్మే పరిస్థితి లేదు. అది అందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే నేను 40 సంవత్సరాలు ఉంటాను. 40 సంవత్సరాల నుంచి రామాయంపేట ఎట్లుందో అట్లనే ఉంది. ఏమాత్రం అభివృద్ధి కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? ప్రజల వద్ద లోపం ఉందా, నాయకుల వద్ద లోపం ఉందా అని చెప్పేసి మనము ఆలోచించుకోవాలి. ఇప్పుడు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రోడ్డు వేస్తామని 2018లో చెప్పినట్టు నాకు తెలుసు. కానీ ఇంతవరకు కూడా మనకు ఆ రోడ్డు పని అనేది జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు దాదాపు ఎస్సీ కాలనీ 6వ వార్డు, 8వ వార్డు, 9వ వార్డు, 12వ వార్డు దాదాపు 10,000 జనాభా ఉంటుంది. 10,000 జనాభా ఉంటుంది. ఆ 10,000 జనాభా అందరూ కూడా ఈ రోడ్డు నుంచే వస్తుంటారు. మంచి చెడు, బోనాలు, గణపతులు, వినాయక చవితి, శ్రీరామనవమి, అదేవిధంగా శ్మశాన వాటికకు తీసుకుపోవాలన్నా కానీ అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఈ రహదారిని అందరూ కూడా వినియోగిస్తుంటారు. కానీ ఈరోజు చాలా మంది కూడా అక్కడి నుంచి సీతాగుడి నుంచి బండ్ల మీద ఈ నుంచి నడిచే పరిస్థితి లేదు. రోడ్డు మంచిగా లేదు. గతంలో ఉన్నోళ్ళు ఒక ట్రాక్టర్ మట్టి కూడా వేయలేదు. సలాకలన్నీ తేలినాయి. పొట్టి శ్రీరాములు స్టాచ్యూ దగ్గర చూస్తే సలాకలన్నీ కూడా తేలినాయి. ఎవరిని ఉద్దేశించి అంటలేరన్న పరిస్థితి. అంటే మనం ఊరోళ్ళందరం కరెక్ట్ గా ఉన్నా కానీ పైన నాయకులందరూ కూడా మనకు సహకరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇదందరూ కూడా ఆలోచన చేయాలి. అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను నిన్న చూసినా 8వ వార్డు నుంచి 26 ఇళ్ళు పోతున్నాయి. 12వ వార్డు నుంచి 22 ఇళ్ళు పోతున్నాయి. ఎస్సీ కాలనీ నుంచి దాదాపు 30 ఇళ్ళు ఉన్నాయి. 78 ఇళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు మైనార్టీ సోదరులు చెప్పినట్టుగా 40 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మన గత ప్రభుత్వం 56 ఇళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే మాత్రము దాదాపు 118 ఇళ్ళు అవుతున్నాయి. అంటే నేను చూసిందన్న ఎక్కువ అంటే నేను చూసిందన్న ఒకవేళ రోడ్డు వేస్తే ఆ విధంగా నష్టం జరిగే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నా. ముఖ్యంగా అన్న నా అభిప్రాయం నేను చెప్తున్నా. నేను 50 ఫీట్లని ఎక్కడ కూడా చెప్పండి. నేను ఏం చెప్పలేదు. 50 ఫీట్లని ప్రస్తావన తెలియదు. 50 ఫీట్లని ప్రస్తావన తెలియదన్న. ఇది 2 సమస్యలు అన్న. ఒకటి నాయకులు పనిచేస్తలేరని చెప్తారు, ఒకటి అభివృద్ధి జరుగుతలేదని చెప్తారు, ఒకటి. ఇప్పుడు ఇక్కడ మనకు రోడ్ వేస్తే ఒక సమస్య, మాకు ఎవరైతే 118 మంది నష్టపోతుంటారో అనేది ఒక సమస్య. రెండోది రోడ్డు బాగైతే చాలా మంది ఇప్పుడు నేను చెప్పినట్టు 6 వార్డుల నుంచి 10,000 మంది జనాభా తిరగడానికి అనేది అవకాశం ఉంటుంది, ఒకటి. ఇప్పుడు ఏదైనా అంతిమయాత్ర తీసుకుపోతే కారు నుంచి కానీ స్కూల్ పిల్లలు కానీ పోతుంటే కానీ పోవడానికి రాదు, మార్కెట్ల నుంచి పోరాదు. అదేవిధంగా ఉత్సవాలు జరిగితే ఆ రోడ్లన్నీ కూడా మనకు తెలుసు, అందరికీ కూడా తెలిసే విషయం. నేను ఒకటే చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తను నేను ఒకటే చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ 118 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా నష్టపోకుండా నష్టాన్ని తక్కువ చేసే విధంగా ఆలోచన చేసి రోడ్డు వేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన అన్న. బయట ఏమన్నారనంటే రోడ్ ఏం లేదు, అరుగులు కింద షెడ్యూల్ వరకు తీసేసి అండర్ డ్రైనేజ్ చేసి పూర్తి చేస్తామనేది ఒకటి చెప్తారు. ఇంకోటి 15 ఫీట్ల 10 ఫీట్ల 20 ఫీట్ల అనేది ఒకటి చెప్తున్నారు. ఏదనేది మేము ఎంతమంది ఏది చెప్పినా కానీ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు ఆలోచన చేసి ఏమైనా నష్టం జరగకుండా, నష్టపోతే వాళ్ళకి ఏమి ఇస్తారో వాళ్ళకి పూర్తి హామీ ఇచ్చి ఎవరు కూడా అన్యాయం జరగకుండా చూడాలని చెప్పేసి నేను మా పార్టీ తరఫున నేను ఇక్కడ అందరు కూడా తెలియజేస్తున్నాను. రామాయంపేట అభివృద్ధికి మా పార్టీ ఎప్పుడు కూడా సహకరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. నమస్కారం తెలియజేస్తూ మరొకసారి మేము సమావేశం ఏర్పాటు చేస్తాం అనుకున్నప్పుడే ఇవన్నీ ఘర్షణలు అవుతాయని తెలుసు. మేము ఊహించేది చాలా ఎక్కువ ఘర్షణలు అవుతాయి.
వీళ్ళు ఎవరినెవరు మాట్లాడనియరు, అందరు కొట్లాడుకొని లేచిపోతారు, మళ్ళీ ఎన్నో ఉంటుంది అనుకుని పెట్టినాం. అన్నిటికీ డిసైడ్ అయ్యే అన్ని రకాల సమస్యలను ఫేస్ చేయడానికి సిద్ధమయ్యే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు పట్టణ వ్యాపార వర్గాలు కానీ యువకులు కానీ అందరూ సహకరించి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు కూడా సహకరించారు. వాళ్ళ అభిప్రాయాలు మాత్రమే తెలిపినారు. ఒకరిద్దరు గట్టిగా మాట్లాడితే అగ్రెసివ్ అనుకొని ఘర్షణ పడ్డారు తప్పితే ఇక్కడ ప్రశాంతంగా జరిగిపోయినందుకు అందరికీ మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, నమస్కారం, అభినందనలు తెలియజేస్తూ ఖచ్చితంగా పట్టణ అభివృద్ధికి మేము కంకణం కట్టుకునే ముందుకు రావడం జరిగింది. ఇందులో ఎంపీ గారు కూడా పూర్తిగా మనకు సహకరిస్తారు. ఎందుకంటే మన పట్టణ సమస్యల మీద, ఈ మెదక్ నియోజకవర్గ సమస్యల మీద కలెక్టర్ గారు వద్ద రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఎమ్మెల్యే గారితో పాటు ఎంపీ గారు కూడా రావడం జరిగింది. అక్కడ జేసీ గారు, కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, నేనే ఉన్నాము, 5 ఉన్నాం ఆ రోజు. రామాయపేట పట్టణానికి సంబంధించిన అన్ని రకాల సమస్యల మీద సుదీర్ఘంగా కలెక్టర్ గారితో 2 గంటలు మాట్లాడడం జరిగింది. ప్రతి సమస్య మీద వార్డుల మోర్ల నుంచి మొదలుపెట్టి నియోజకవర్గం వరకు, ఆర్డీఓ ఆఫీస్ వరకు. ఆర్డీఓ ఆఫీసు కూడా పుట్టి లెటర్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి గజెట్ లేదు, జీవో లేదు, ఆర్డీఓ ఆఫీస్ లేదు. ఇక్కడ మెదక్లో మెడికల్ కాలేజీకి ఎట్లయితే జీవో ఇచ్చిరో ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్కి అట్లయితే జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఆ జీవో ఉట్టే చెత్త బుట్ట దాకా అయింది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు అడిగితే ఏం చెప్పిందంటే, మీరు మళ్ళీ కొత్తగా ప్రాసెస్ చేయాలి, మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి కొత్తగా గెలిచి వేయించుకుంటేనే రెవెన్యూ డివిజన్ ఉంటుంది, లేకుంటే రెవెన్యూ డివిజన్ లేదు అని చెప్పడం జరిగింది కలెక్టర్ గారు స్పష్టంగా. ఎమ్మెల్యే గారు నేను పూర్తిగా సీఎం గారితో మాట్లాడి పూర్తి స్థాయిలో ఆర్డీఓ స్టాఫ్ని ఇప్పిస్తా అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పట్టణ సమస్యల విషయంలోకి వస్తే పట్టణానికి నిధులు ఇప్పించడానికి ఎంపీ గారు సహకారం తీసుకొని అమృత్ ట్యాంకులు కూడా 2 చేయించుకోవడం జరిగింది. వాస్తవంగా మెదక్లో వచ్చింది 4, అందులో నుండి 2 రామాయపేట తీసుకోవడం జరిగింది. ఎంపీడీఓ ఆఫీస్లో 1 ట్యాంకు, ఎంఆర్ఓ ఆఫీస్లో 1 ట్యాంకు, 5 లక్షల లీటర్లు. అంటే ఇప్పుడు ఉన్న రామాయపేటలో ఉన్న అన్ని వాటర్ ట్యాంకులు కూడా ఇప్పుడు కట్టే 1 ట్యాంక్ అంత కాదు. దానికి డెవలప్ రాబోయే ముందు తరాల దృష్టిలో పెట్టుకొని 30 సంవత్సరాలకు అప్పటి జనాభా దృష్టిలో పెట్టుకొని వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రోడ్ల విషయంలో అన్ని రోడ్లు మట్టి రోడ్లే మిగిలిపోయిన మనకు ఉన్న సీసీ రోడ్లు కూడా కొలాప్స్ అయిపోయి మట్టి రోడ్లుగానే జమైనాయి. కాబట్టి ప్రతి రోడ్డు, ప్రతి పట్టణంలోని ప్రతి రోడ్లో కూడా సీసీ రోడ్డు, డ్రైనేజీలో వీలైతే అండర్ డ్రైనేజ్ లేకుంటే ఓపెన్ డ్రైనేజ్ ఇచ్చుకుంటూ సీసీ రోడ్డు నిర్మించడానికి పూర్తి స్థాయిలో కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా ప్రతి వార్డు కూడా టెండర్ అవుతున్నాయి. దాదాపు 80% టెండర్లు కూడా ఇప్పుడు టెండర్ ప్రాసెస్లో కూడా ఇప్పుడు ఇంచుమించు 5-10 కోట్ల వరకు ఉంది. మిగతా వరకు కొన్ని టెండర్ అయిపోయినాయి, కాంట్రాక్టులు రెడీ కూడా పనిచేయడానికి. కాబట్టి మనమందరం కొద్దిగా పెద్ద మనసు చేసుకొని సహకరించవలసిన అవసరం ఉంది. ఎవరి దగ్గర ఒకటి మైండ్లోకి తీసేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరి దగ్గర బలవంతంగా గుంజుకోనో బెదిరించో తీసుకునే ఆలోచన మాకు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఎవరికి లేదు. మీరందరూ సహకరిస్తేనే ముందుకు పోతాము. సహకరించకపోతే 1కి 10 సార్లు నచ్చ చెప్తాము. ప్రతిదీ కొలిపిద్దాము. మీ సమక్షంలోనే మీరే సెంటర్ లైన్ మార్క్ చేసుకోండి. మీరు సెంటర్ లైన్ నుంచి ఎవరికి అక్కడి వాళ్ళకి నష్టం, 2 సైడ్లు ఉన్న లెఫ్ట్ రైట్ ఇద్దరికి కూడా సమాన నష్టం జరిగేటట్టే సాధ్యమైనంత వరకు పట్టణంలో తక్కువ నష్టం చేస్తే మన ప్రజలకు లాభమయ్యే పనులే చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ ఎమ్మెల్యే గారి తరఫున కానీ మేము ఉన్నాము. అదేవిధంగా ఎంపీ గారు కూడా మనం సహకరిస్తున్నారు. కాబట్టి మైండ్లలో ఎవరికన్నా రాజకీయాలు ఉంటే తీసేయండి, అవసరం లేదు. మనం పూర్తిగా పట్టణ అభివృద్ధి కోసమే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. రోడ్డుకు దయచేసి సంతోష్ రెడ్డి కూడా అందరు పెద్ద మనసు చేసుకొని కొంతమంది వ్యాపారస్థ సోదరులను ఒప్పించి తానే ముందు మార్కింగ్ చేయించి నడవవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అక్కడ జరిగే సమస్యలు అన్ని మనకు తెలుసు. కోర్టుకు పోతే అయ్యేదేం లేదు, అయిపోతుండొచ్చు కొంతవరకే. మాస్టర్ ప్లాన్ అప్రూవ్ అవ్వాలంటే ఇంకో 6 నెలలు పడుతుంది. అప్పటి వరకు 6 నెలలు వర్క్ పెండింగ్ ఉంటుంది. అప్పటి వరకు ఈ ఫండ్స్ ల్యాప్స్ అయిపోతాయి. అందుకే మనం అందరినీ ఒప్పించాలనే ఉద్దేశంతో 1కి 3 సార్లు మీటింగ్లు పెడదాము. నచ్చజెప్పి వాళ్ళతో స్వయంగా వాళ్ళు ఒప్పించి వాళ్ళ నిలబెట్టే అదేమన్నా రోడ్లోకి వస్తే కొంత తొలగించి పని స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది తప్పితే ఎవరినో బెదిరించో బుదిగించో తీసుకోవడానికి కాదు. దయచేసి మైండ్లో ఏదైనా తీసేయండి. మీకు మేము పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారు కానీ, హనుమంతన్న కానీ, మేము కానీ అందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంపీ గారి దృష్టి కూడా తీసుకెళ్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మన ఫండ్స్ వచ్చేవి ఉంటే అక్కడ నష్టపోయిన వాళ్ళకి ఇప్పించుంటే ఇప్పిద్దాం. పర్మిషన్ల విషయంలో జీవోనే ఉందని సంతోష్ చెప్తున్నాడు. కానీ 40 ఫీట్లు వదిలిపెడితేనే ఆ జీవో ఇంప్లిమెంట్ అవుతుంది. ఇంప్లిమెంట్ అయితే నీకు పైన ఫ్లోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఎక్స్ట్రా 2 ఫ్లోర్లు కానీ 1 ఫ్లోర్ కానీ 2 ఫ్లోర్ కానీ వేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ మున్సిపల్ జీవో ప్రకారం అంటే మనకి ఇప్పుడు 2 ఫ్లోర్లు ఇచ్చే ఉంటే వాళ్ళు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఇస్తారు పర్మిషన్.
కమిషన్ రోడ్డు వదిలిపెట్టినందుకు. అది కూడా దృష్టిలో పెట్టుకుని మీకు ఎటువంటి లాభం అయ్యేది ఉన్నా మా స్థాయిలో కానీ ఎమ్మెల్యే స్థాయిలో కానీ పూర్తిగా మీకు సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా దృష్టికి తీసుకురండి, ఎవరి దృష్టికి తీసుకొచ్చినా మీ సమస్యలు పరిష్కరించడానికి, ఎమ్మెల్యే ద్వారా ఏం లాభం అయ్యేది ఉన్నా మీకు లాభం చేయించడానికి, ఎంపీ గారి ద్వారా లాభం అంటే మేమందరం కూడా వస్తాం. ఎంపీ గారి ద్వారా లాభం చేయించడానికి వ్యాపారస్తులకు కానీ, ఈ మస్జిద్ కమిటీ వాళ్ళకి కానీ, ఆ చర్చి కమిటీ వాళ్ళకి కానీ అందరికీ మేము సహకరిస్తాం. దయచేసి మీరందరూ కూడా మాకు సహకరించాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేస్తూ, పట్టణ అభివృద్ధికి మీరు అందరూ సహకరించండి. మీతో మేము కలిసి వస్తాం. మనం అందరం ఒకటే. ఇక్కడ రాజకీయాలు లేవు. మనం పట్టణంలో మన తరం తర్వాత రేపు యువతరం రాబోతుంది. వాళ్లకు మనం కనీస సౌకర్యాలు లేకుంటే అద్మాన పరిస్థితుల్లో ఉంటారు. ఇంకా 50 ఏళ్ళలో కూడా ఈ ఊరిని ఎవరు డెవలప్ చేయలేరు. అదేవిధంగా ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ వస్తేనే నియోజకవర్గం అవుతుంది, లేకుంటే నియోజకవర్గం కూడా కాదు. డిలిమిటేషన్ కమిటీ కూడా 2 సంవత్సరాలు వేయబోతున్నారు కాబట్టి డిలిమిటేషన్ అయ్యే లోపలనే పట్టణాన్ని అభివృద్ధి చేసుకొని రెవెన్యూ డివిజన్ తెచ్చుకొని మన కార్యక్రమాలను ముందుకు, మన వ్యాపార వర్గాలు కూడా మంచిగా ఉంటేనే మనం అందరం మంచిగా ఉంటాం. కాబట్టి మీరందరూ సహకరిస్తే మేము మీకు సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరి కృతజ్ఞతలతో మళ్ళీ సమావేశం ఏర్పాటు చేసుకుందాం. ఇంకో విషయం ఏంటంటే మన సంతోషాన్ని ఎవరు చెప్పలేదని కాదు.